అందరికీ నమస్కారం. మే 23న వైశాఖ పౌర్ణమి రాబోతుంది. వైశాఖ పౌర్ణమిన మహావైశాఖి అని అంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమి లోపు ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. గోమాతకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పరమాత్మ రూపమైన గోవును సంరక్షించడం మన బాధ్యత. సనాతన కాలం నుండి మానవుని సంపద వృద్ధి పొందాలి అంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధికి, ఐశ్వర్య అభివృద్ధికి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవాళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోనూ ఉంటారనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తున్నారు. అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి. గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాలలో ఆవు పాలు అత్యంత శ్రేయస్కరమైనవి. ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ అత్యంత పవిత్రమైనవి. గోదానం ఉత్కృష్టమైనవి. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలోని ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. గృహప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకొని వెళ్ళడం మన ఆచారం. గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించటమే. ప్రకృతి మానవుడు పరస్పరం పూజితాలు గనక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించడం మానవుని కర్తవ్యమే. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ ఉంటారు. ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవును రోజు కొన్ని క్షణాల పాటు గడపడం వలన మన శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ కూడా ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. ఆ తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధానంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఏ జీవికి లేని అద్భుతాల లక్షణాలన్నీ కూడా గోవుకు ఉన్నాయి. అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన గోవు వైశాఖ పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే ఈ ఆహారాన్ని పెట్టి ఈ మాట అనండి చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సమస్యలన్నీ, బాధలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి వైశాఖ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వైశాఖ మాసంలో జలదానం చేయకపోతే ఎలాంటి దుస్థితి కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం ఇక్ష్వాకు రాజు వంశములైన హేమాంగుడను రాజు కలడు. అతను అనేక గోదానములు చేశాడు. భూమి యందు వేణువులను రక్షించుట, నీటి బొట్టులను గురించుట, ఆకాశం నిందలి నక్షత్రములను ఇవన్నీ లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన దానమును లెక్కించుట అంత కష్టము. ఆ రాజు అనేక యజ్ఞములు చేసినను గోదానము, భూదానము, తిలదానము మొదలగు దానములు కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచాడు. అతడు చెయ్యని దానమే లేదని ప్రసిద్ధి పొందినాడు. అందరికీ సులభంగా దొరుకునది జలం, అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానం ఇవ్వటం ఏమిటని తలిచి జలదానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు. పురోహితుడు వశిష్ఠుడు జలదానం చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పినారు. కానీ రాజు మాత్రం నీరు అమూల్యమైనది, వెలలేనిది, అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలము ఏమీ వస్తున్నది, ఎవరికి సులభమైన దానికి పుణ్యమగునని అట్టి వస్తువులన్నీ దానమిచ్చెను. అలాగే ఎవరు గౌరవింపని వారిని ఆదరించుటయే మంచిదని తలచి అంగవైకల్యమును, అలా బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవిస్తూ ఉండేవాడు. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులు, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులను, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చెయ్యువారు ఎవరు? నేను అట్టి వారినే గౌరవింతునని, అట్టి వారిని మాత్రమే గౌరవించను, ఆచరించను. ఈ విధంగా అపాత్రులకు మాత్రమే దానం ఇచ్చెను. ఈ దోషమునుచే రాజు ఒక్కసారి కూడా జలదానము చేయకపోవుట వలన
చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగా, కుక్కగా 7 మార్లు జన్మించెను. అట్టు పిమ్మట మిథిలా దేశంలో పాలించు శత్రువుకి కీర్తి మహారాజు గృహమునకు గోడపై ఉండే బల్లిగా జన్మించెను. వాళ్ళ కీటములను భక్షించుచు బలియే హేమాంగద మహారాజు జీవనమును గడుపుచూ ఉండెను. ఈ విధముగా 87 సంవత్సరములు కాలము ఉండెను. ఒకసారి మిథిలా దేశపు రాజకుమారులకు శత్రుదేవ మహాముని ప్రయాణం చేస్తూ అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి బ్రహ్మముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవంగా ఇంటిలోకి తీసుకొని వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి బ్రహ్మముతో ఆ మునికి ఎదురెళ్ళి సగౌరవంగా ఇంటిలోకి తీసుకువచ్చెను. రాజు మునిని మధుపర్కమునకు గానితో పూజించి ఆయన పాదములను కడిగి ఆయన నీటిని తనపై చల్లుకొనెను. అలా చల్లుకునేటప్పుడు తలపై చల్లుకున్న నీటియే తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడిరి. ఆ పవిత్ర జలం స్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మ శృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపడెను. అప్పుడు ఆ బల్లి నన్ను రక్షింపమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు ఆశ్చర్యపడి, ఓ బల్లి, నువ్వెందుకిలా దుఃఖిస్తూ ఉన్నావు? నీవు ఏ పని చేసి ఇటు దశ పొందితివి? ఎందుకిలా అరుచుచూ ఉన్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకు ఈ దశ ఎలా వచ్చెను అని చెప్పుము అని నేను నీకు సహాయం చేస్తానని ప్రశ్నించెను. ఆ మాటలు విన్న బల్లి రూపంలో విన్న హేమంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమంగదుడను అనే ప్రభువును, వేదశాస్త్ర విశాలదుడును. భూమి అందలి రేణువులు ఎన్ని ఉండెనో, నీటి అందు జల బిందువులు ఎన్ని ఉండెనో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండెనో, అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, ఎన్ని యజ్ఞములు చేసి తిని, చెరువులు గాలిని ద్రవించి తిని, సర్వ విధములకు దానములు చేసి తిని, ధర్మముగా రాజ్యమును పరిపాలించి తిని. నేను ఇన్ని సత్కర్మలు చేసినా కూడా ముమ్మారు జాతక పక్షిగా, గ్రద్దగా, 7 మార్లు కుక్కగా, ప్రస్తుతం బల్లిగా జన్మించి తిని. మహారాజు గారు మీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకుంటూ ఉండగా కొన్ని నీటి తుంపర్లు నాపై పడి పూర్వజన్మ శృతి కలిగినది. పాపభారము తగ్గినట్టుగా అనిపించినది. కానీ నేను ఇంకా 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లు నాకు తోచుచున్నది. అలా నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఇట్లు తొలగునా అనే భయం కలుగుచున్నది. నేను చేసిన పాప ఏమియో ఈ జన్మ ఎలా కలిగినదో నాకు తెలియటం లేదు. దయవించి నాకు ఈ జన్మలో కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పుగోరుచున్నానని ప్రార్థించెను. మహాదేవ మహాముని హేమంగతుడి తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవరికి దానం ఇవ్వలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమిటి అని తెలిచిదివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైన చెయ్యలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలిసిన వారు మంత్ర పూతమగు యజ్ఞయందే హోమము చేయవలెను. అట్లుగాక బూడిదమునగు వారి యందు హోమం చేస్తే ఫలమెట్టు కలుగును. అట్లే నీవును యోగ్యులకు వారికి దానమివ్వక అయోగ్యులకు వారికి దానములిచ్చితివి. ఆ పాత్రలకు ఎన్ని దానములిచ్చినయో ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. అనాథలు, అంగవైకల్యం కలగవారు, దయచూప దగినవారు, వారిపై దయను చూపుట ధర్మము కానివారు, మాన్యులు, పూజ్యులు కలవారు. అటు వారిని పూజించుట ఫలదాయకం కాదు. వారిపై దయా జాలి చూపించవచ్చును, కానీ గౌరవింపరాదు. జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారినే పూజింపవలెను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరమును ఇచ్చును. కావున జ్ఞానులైన వారిని సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించటనే అగును. ఈ విధంగా చేస్తే ఇహలోకమున పరలోకమున దుఃఖము కలుగును.
మానవులు పురుషార్థమునకు సాధించాలంటే జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అందులను ఎంతమందిని పూజించినా ఫలము ఉండునా? గ్రుడ్డివారికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేగాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములను ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవల జలములు కావు, దేవతలు శిలా రూపములు కారు. చిరకాలము తీర్థస్థానమును సేవ చేసినచో, శిలారూపమును ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగించుదురు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదము ఉండదు, ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము నగు వాని వలన బాధ పొందినట్లే, జ్ఞానముల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము మునగు వాని వల్ల బాధయుండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగత మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతము ఆచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకు ఇద్దును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను, వాని ఫలములను పోగొట్టుకొని విజయములు పొందును అని పలికి, శృతదేవ మహాముని వీటిని స్మరించి బల్లి రూపమునున్న హేమంగత మహారాజుకు దానం చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యములను పొందినంతనే హేమంగత మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. ఆయన శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమును ఎక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమంగతుడి అదృష్టమును మెచ్చిరి. హేమంగతుడు పుణ్యలోకముల 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక అనుభవించెను. అట్టి పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స మహారాజుగా జన్మించెను. 7 ద్వీపములను భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చినట్లుగా పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కుల గురువునకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నిటినీ శ్రద్ధ భక్తులతో భక్తి పూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్య జ్ఞానమును పొందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యము పొందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంతర పుణ్యప్రదము. 10 మానవుల్లోనూ వైశాఖ మాస వ్రతమును, వ్రతాంగములను, దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందవలెను. ఇక వీడియోలోకి వస్తే, వైశాఖ మాస లేక వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. శాస్త్ర పండితులు చెప్తున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమిలోపు ఇయ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసుకున్న పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యా అభివృద్ధి కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు లిఖించిన 6 గడ్డలు గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది.
దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినప్పిండి బెల్లము కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానపెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పులు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకి నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల వృత్తి కుశలత కలుగుతుంది. ఇలా వైశాఖ పౌర్ణమి రోజు లేదా వైశాఖ పౌర్ణమిలో ఆయా పదార్థములు భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలన్నీ సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఇలా గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం సురభి నమః అని మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.